మీరు చిన్నగా అబ్జర్వ్ చేసుంటే, కళ్యాణ్, సుమన్ శెట్టి టైమ్ స్వాప్ చేసుకోవడానికి అగ్రీ అయితే 'బిగ్ బాస్' సంచాలక్ డిసిజన్ ఫైనల్ డిసిజన్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, తనూజని 'బిగ్ బాస్' రూమ్‌లోకి అదే కన్ఫెషన్ రూమ్‌లోకి మాట్లాడడానికి రమ్మని చెప్పినప్పుడు తనూజని అడుగుతారు. మీరు ఎవరిదైనా టైమ్ తీసుకుంటారా? లేదంటే మీరు ఎవరితోనో టైమ్ స్వాప్ చేసుకుంటారా? అంటే నో అంటారు. ఇక్కడ తనూజ హౌస్ కెప్టెన్ కాబట్టి అందరికి ఈక్వల్ పోర్షన్ అనేది ఫస్ట్ నుంచి ఒక ఫైట్ జరుగుతది. అందరికి ఈక్వల్ ఉండాలి, అందరికి ఈక్వల్ ఉండాలని చెప్పి. ఫ్యామిలీ వీక్ అనేది కూడా అందరికి ఈక్వల్ టైమ్ ఉంటే అందరికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ అలా లేకుండా. సో, ఇక్కడ తనుజ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ కాబట్టి తను చేయాల్సిన థింగ్ ఏంటంటే బిగ్ బాస్‌తో మాట్లాడి ఉండాల్సిందే. ఇప్పుడు అన్ని మినిట్స్ కలిపి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మినిట్స్ అవుతాయి. ఆ మినిట్స్ డివైడెడ్ బై ఎంతమంది హౌస్ మెంబర్స్ ఉన్నారో అంతమంది హౌస్ మెంబర్స్. సపోజ్ సంజన గారిని టాస్క్ నుంచి తీసేసారు కాబట్టి డివైడెడ్ బై 8 చేసుంటే 27.5 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ టైం దొరుకుతుంది. బిగ్ బాస్ చెప్పినట్టుగానే సంజనాకి ప్రతి ఎవరైనా ముగ్గురు నుంచి కొంచెం టైం తీసుకోండి అన్నప్పుడు ముగ్గురు కనీసం 5 మినిట్స్ ఇచ్చినా 15 మినిట్స్ అయిపోయింది. 7 మినిట్స్ ఇస్తే 21 మినిట్స్ అయిపోయింది. అంటే అందరికి ఈక్వల్ పోర్షన్ వచ్చినట్టు అందరూ ఈక్వల్‌గానే ఫీల్ అవుదురు. బట్ అందులో కొంతమందికి టైం ఎలా గడిచిపోయేది. ఇప్పుడు రేపు ఎపిసోడ్‌లో కళ్యాణ్ వస్తారు. కళ్యాణ్‌కి ఎంత 14 మినిట్స్ ఉంటది. 1 మినిట్ ఆల్రెడీ తనకిచ్చేసారు కాబట్టి సంజన గారికి. సో, అందరికి చాలా తక్కువ తక్కువ టైం ఉంది. అలా ఈక్వల్‌గా చేసుకుంటూ వెళ్ళుంటే అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉందనమాట. బట్ తనూజ ఈ స్టెప్ అంటే ఆ టైం కనిపించదు. ఏం చేయాలి ఏంటి అనేది అందరికీ ఎక్కువ టైం దొరికితే నా ఫ్యామిలీ అనే ఇంపార్టెన్స్ ఉంటది. బట్ తనూజ కెప్టెన్ కాబట్టి ఇలా ఆలోచించుంటే తను కూడా ఒక మెట్టు పైకుండేది. ఆల్రెడీ ఇప్పుడు విన్నింగ్ పొజిషన్‌లోనే ఉంది. ఇంకెవరు కొట్టలేని సిట్యుయేషన్‌లో తనూజ ఎళ్లి కూర్చునేది. బట్ ఇలా చేసుంటే మేబీ ఆహ్, షో షో మీద ఒక రెస్పెక్ట్, కంటెస్టెంట్స్ మీద రెస్పెక్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యుండేది. బట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఈరోజు జరిగిన ఫ్యామిలీ వీక్ అయితే అవన్నీ నెక్స్ట్ లెవెల్‌లో జరిగాయి. ఎస్పెషల్‌గా 'డేమన్ పవన్' వాళ్ళ మదర్ బాండ్ ఏదైతే ఉందో, రీతు చౌదరిని ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చాలామంది ఈగర్‌గా వెయిట్ చేశారు. బట్ ఆవిడ చాలా పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకుంది. అండ్ అలాగే దివ్య వాళ్ళ మదర్ కూడా ఎక్సలెంట్ సపోర్ట్ అనమాట. షోని ఇప్పటి వరకు ఇమ్మాన్యుల్ ఒక కామెడీ టైమింగ్‌తో తీసుకొస్తే, ఈవిడ ఒక్క ఎపిసోడ్ 10 మినిట్స్ 10 మినిట్స్ కూడా ఉండదేమో ఈవిడ స్క్రీన్ స్పేస్ మేబీ ఒక 3, 4, 5 మినిట్స్‌లో మొత్తం షో అంతా తగలబెట్టేసిందనమాట. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ అయితే తన దగ్గర నుంచి అంటే ఆవిడ దగ్గర నుంచి 'బిగ్ బాస్' నుంచి మనం చూసాం. సో, చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఇంకా రేపు రావాల్సిన కంటెస్టెంట్స్ ఉన్నారు. భరణి గారు, రీతు చౌదరి, కళ్యాణ్ వీళ్ళందరూ ఫ్యామిలీ వీక్ అవ్వాల్సిందుంది. సో, చూడాలి వీళ్ళకున్న కొద్ది టైంలో ఎలా ఉంటుంది? ఎవరెవరి ఫ్యామిలీ ఎలా ఆహ్, వాళ్ళెలా ఫీల్ అవుతారు? ఏంటనేది వెయిట్ చేయాల్సిందనమాట. సో, అదనమాట గైస్. నేనైతే తనూజ ఇలా ఫైట్ చేసుండి టైంని ఈక్వల్ చేసుండుంటే చాలా బాగుండేదని అనిపించింది నాకు. సో, మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. విన్నర్ ఎవరవుతారో అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.